అమ్మ మంచి కుక్ అని కూడా విన్నాము. మీకు ఇష్టమైనవి అన్నీ ఏమైనా చేసి పెట్టేవాళ్ళ, మీరు ఎంజాయ్ చేసేవాళ్ళ? మంచి కుక్ వచ్చి మా అమ్మమ్మ బాగా వంట చేసేది. అమ్మకి ఇంత పెద్ద క్యారీలకి వండి పంపించేవాళ్ళు స్టూడియోలో. అందరూ చుట్టూ కూర్చుని అది ఆనందించేవాళ్ళు అనమాట. అందరూ కలిసి ఈరోజు నువ్వేం తెచ్చావు అంటే నువ్వేం తెచ్చావు అని దే యూస్ టు హ్యావ్. అమ్మ కుకింగ్ వచ్చి అప్పుడప్పుడు స్పెషల్గా ఏదైనా 1-2 కూరలు చేసేది టైం ఉన్నప్పుడు. అందులో స్పెషల్గా మా తమ్ముడికి నచ్చి చేసిన కూర వచ్చి కోడిగుడ్డు ఆమ్లెట్ కూర. కోడిగుడ్డు స్టీమ్లో ఆమ్లెట్ లాగా వేసి దాన్ని కూరలో వేసి చేసేది. అది తమ్ముడికి చాలా ఇష్టం. నాకు వచ్చి చికెన్ని ఈరోజు KFC అంటారు కదా, అది అప్పుడే అమ్మ చేసేది. చికెన్ని మ్యారినేట్ చేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్లో ముంచి ఫ్రై చేసి ఇచ్చేది. సో ఇట్లా 1 or 2 డిషెస్ బాగా చేసేది. సో అవి జ్ఞాపకం ఉన్నాయి. మా నాన్నగారు మా డ్రెస్సింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మాకు చిన్నపిల్లలం కదా, ఏదన్నా మోడర్న్గా వేసుకోవాలని అవన్నీ చాలా అనిపించేది. కానీ నాన్నగారు ఏం ఒప్పుకునేవాళ్ళు కాదు. అది అడుగుదాం అనుకున్నా. చాలా ట్రెడిషనల్గానే డ్రెస్ అవ్వాలి, అలా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అప్పుడు అయ్యో అనిపించేది, కానీ తర్వాత పోన్లే మంచి పని చేశారని అనిపించింది. అట్లా అమ్మ ఎలా ఉండేవాళ్ళు మీతోటి, మీ డ్రెస్సింగ్ గురించి? చాలా స్ట్రిక్ట్ అండి అమ్మ. నేను ఒకసారి మూవీ షర్మిలి మూవీ ఉంది కదా, షర్మిలి అని రాఖీ యాక్ట్ చేసింది. చాలా అందంగా ఉంటుంది అందులో రాఖీ. అందులో జంప్ సూట్ వేసుకుంటుంది. ఆ జంప్ సూట్ చూసి నేను అమ్మ నాకు జంప్ సూట్ కావాలని చెప్పాను. అంటే చేయించలా. ఏంటంటే జంప్ సూట్ అంటే మొత్తంగా టైట్గా ఉంటుంది కదా, మధ్యలో ఓపెన్గా చెప్తున్నాను, మధ్యలో డివిజన్ కనపడకూడదు మా ఆడోళ్ళకి అని చెప్పేది. సో ప్యాంట్ షర్ట్ వేసుకుంటే కూడా ద షర్ట్ షుడ్ బి బిలో, కట్స్ కనపడకూడదు. సో మోకాల దాకా ఉండాలన్నమాట. తను చక్కగా పావడ, పరికిని, హాఫ్ శారీ అవన్నీ చాలా ఇష్టం అమ్మకి ట్రెడిషనల్గా. సో అవి ఎక్కువగా నాకు అలవాటు చేసింది. శారీస్ అలవాటు చేసింది. శారీ డిజైన్ చేసేది అమ్మ. శారీస్ కూడా చాలా ఉండే కదా, ఆ శారీస్ని కూడా మళ్ళీ తిరిగి నాకు హాఫ్ శారీకి, స్కర్ట్స్కి అంతా కుట్టించేది. సో ఆ ట్రెడిషనల్లీ తనకి బాగా ఇష్టం. ప్యాంట్ షర్ట్ అంతా పెద్దగా లేదు, కానీ నేను కొంచెం మా నాన్న దగ్గరికి వెళ్ళి కొంచెం అలా అడిగి అన్నట్టు కొనుక్కునేదాన్ని ఆశకి. బట్ షీ నెవర్ అప్రూవల్ లేదు. అంతే అన్నమాట. మళ్ళీ ఎవరైనా పిల్లలు కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని ఎవరన్నా అడుగుతారు, నువ్వేమో పాములంటే ఇష్టం అని చెప్పేదన్నమాట. దానికి అమ్మ నీకు పాములంటే ఎంత ఇష్టమో తెలుసుకొని రోజు పాములోని ఇంటికి పిలిపించి ఆ పాము పిలిపించి నీకు చూపించేవాళ్ళంట. నిజమేనా? అవును.